హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను చిన్నవి 2 కాలీఫ్లవర్లను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా గ్యాస్ మీద ఇట్లా ఉప్పు పసుపు వేసి వాటర్ని మసాలా పెట్టుకున్నాను. ఈ గోబీని అనేది ఇందులో వేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలండి. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ పోతాయి. వీటిని మంచిగా జల్లి కట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం 3 టమాటాలను, ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులను, అల్లం పేస్ట్ వేసుకొని ఇవన్నీ వేయించుకుందామండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమాటాలను కూడా వేసుకొని టమాటాలు కొంచెం మగ్గించుకుందాం. దీనిలో మసాలా కోసం నేను 4-5 ముక్కల ఎండు కొబ్బరి వేసుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 5-6 జీడిపప్పు వేసుకొని ఈ విధంగా గ్రేవీ లాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు అనేవి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కారంని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్టు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇవన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కొబ్బరి, పుట్నాల గ్రేవీని ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఈ విధంగా ఉడకపెట్టుకొని జల్లి కట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మగ్గించుకుందామండి. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు మొత్తం మంచిగా ముక్కలకు పట్టే విధంగా మగ్గించుకున్న తర్వాత దీనిలో నేను 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నానండి గ్రేవీ కోసం. ఈ కర్రీ అనేది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకుందామండి. అంతే అండి, గోబీ మసాలా కర్రీ అనేది రెడీ అయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ కర్రీ మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్.